హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2025 అడుగు పెట్టి 4 months కంప్లీట్ అయిపోగా గట్టిగా మాట్లాడితే 4-5 హిట్స్ కూడా టాలీవుడ్ నుంచి పడనే లేదు. హిట్ అయిన సినిమాలు కూడా పెద్దగా రెవెన్యూని అయితే జనరేట్ చేయలేదు. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఒకటి పడకపోయి ఉంటే మాత్రం ఈ ఇయర్ కోట్ అనే సినిమా ఒకటే ప్రాఫిటబుల్ హిట్ గా మిగిలిపోయి ఉండేది. అయితే ఇండస్ట్రీ అంతా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న గేమ్ చేంజర్ ఫిలిం హెవీ లాసెస్ ని తీసుకురాగా మినిమం హిట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన హిట్ 3 ఫిలిం ఇప్పుడు సూపర్ హిట్ వైపు దూసుకుపోతుంది. ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 8వ రోజు కూడా 1,05,00,000 వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీని సేవ్ చేసే పనిలో ఉంది. ఈ ఒక్కరోజు 1 crore షేర్ ని కలెక్ట్ చేయగలిగితే 11 రోజుల పాటు కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన మూవీగా ఈ సినిమాపై రికార్డ్ అయితే ఉంటుంది. ఇక చాలా మంది గేమ్ చేంజర్ మూవీతో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కంపారిజన్ వీడియోని అడిగారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా చరణ్ లీగ్ అనేది వేరే కావడంతో నంబర్స్ అనేవి పెద్దగానే వచ్చాయి. బట్ నాని సినిమా కూడా కొన్ని చోట్ల గేమ్ చేంజర్ ని బీట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈ 2 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ని పక్కన పెట్టి రిమైనింగ్ 6 days కలెక్షన్స్ ని కంపేర్ చేస్తే చాలా చోట్ల డామినేట్ చేసింది హిట్ 3 ఫిలిం. సో ఈ వీడియోలో ఈ 2 సినిమాల కంపారిజన్ ఏంటో చూద్దాం. కొంతమంది దమ్ముంటే రంగస్థలం ట్రిప్లర్ తో కంపేర్ చేయమని కామెంట్ పెడుతున్నారు. లైట్ తీసుకోండి. ఒకే ఇయర్ లో వచ్చిన సినిమాలు కావడం, ఒక స్టార్ హీరో మూవీ హిట్ అయితే కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయని తెలియజేయడానికే ఈ వీడియో. సో లైట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే గేమ్ చేంజర్ ఫస్ట్ వీక్ 18.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫిగర్స్ అండ్ హైర్స్. హిట్ 3 చూస్తే ఫస్ట్ వీక్ 15 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది, సేమ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ హైర్స్. ఫస్ట్ డే కలెక్షన్స్ ని తీసేసి చూస్తే రిమైనింగ్ 6 days లో గేమ్ చేంజర్ 7.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ 3 దాదాపు 10 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ చేసింది. సో డే 1 ఎంత గ్రాండ్ గా స్టార్ట్ అయింది అనేది కాదు, ఎలా హోల్డ్ చేసింది అనేది ఇంపార్టెంట్. గేమ్ చేంజర్ ఫైనల్ రన్ లో ఇక్కడ 20 కోట్ల మార్క్ ని అందుకోలేదు. బట్ హిట్ 3 మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 20 కోట్ల షేర్ అందుకునేలానే కనిపిస్తుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్ లో రామ్ చరణ్ పెద్ద స్టార్. ఈ మూవీ ఫస్ట్ వీక్ అక్కడ 9.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ 3 4.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. హైర్స్ అండ్ ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ని తీసేసి చూస్తే రిమైనింగ్ 6 days కలెక్షన్స్ లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఈ 2 సినిమాలకే ఉండదు. బట్ సీడెడ్ లో 23 కోట్ల బిజినెస్ తో ఫుల్ రన్ లో 10 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ డిజాస్టర్ అయింది ఈ ఫిలిం. హిట్ 3 5.4 కోట్ల బిజినెస్ తో సీడెడ్ లో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ వైపు దూసుకుపోతుంది. సో సీడెడ్ లో కూడా క్లియర్ విన్నర్ హిట్ 3 ఫిలిం. ఇక ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో ఎలా చూసినా కూడా గేమ్ చేంజర్ టాప్ ప్లేస్ లో అయితే ఉంది. బట్ సేమ్ డే 1 కలెక్షన్స్ ని పక్కన పెడితే రిమైనింగ్ కలెక్షన్స్ లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఉత్తరాంధ్ర అండ్ ఈస్ట్ లో గేమ్ చేంజర్ మాత్రం మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బిజినెస్ ఎక్కువ కావడంతో దెబ్బపడిందంతే. అలా ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ వీక్ ఈగాను 63 కోట్లకి చేరుకోగా హిట్ 3 షేర్ 33.5 కోట్ల రేంజ్ లో ఉంది. గేమ్ చేంజర్ డే 1 39.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో దాన్ని తీసి చూస్తే రిమైనింగ్ 6 days షేర్ 31.2 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. ఇక కర్ణాటకలో ఫస్ట్ వీక్ ఈగాను గేమ్ చేంజర్ 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇందులో చాలా లాంగ్వేజెస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక హిట్ 3 చూసుకుంటే ఫస్ట్ వీక్ ఈగాను కర్ణాటకలో కంప్లీట్ డామినేషన్ చూపించిందని చెప్పొచ్చు. కేవలం తెలుగు వర్షన్ తోనే కర్ణాటకలో 6.2 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ గేమ్ చేంజర్ ని డామినేట్ చేసింది ఈ ఫిలిం. ఇక కేరళలో చూసుకుంటే గేమ్ చేంజర్ ఫస్ట్ వీక్ ఈగాను 25 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా హిట్ 3 కోటికి పైగా గ్రాస్ ని అండ్ 60 లక్షలకు పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా కంప్లీట్ గా డామినేట్ చేసింది. ఇక నార్త్ లో గేమ్ చేంజర్ కి ట్రేడ్ లెక్కల్లో ఫస్ట్ వీక్ 14 కోట్లకు పైగా షేర్ రాగా బుకింగ్స్ చూస్తే ఫుల్ గా ఉండడం, థియేటర్స్ కి వెళ్తే ఖాళీగా ఉండడం దేవరా గేమ్ చేంజర్ అండ్ ఇంకొన్ని సినిమాల విషయంలో అయితే జరిగింది. బట్ అవన్నీ పక్కన పెడితే నార్త్ లో గేమ్ చేంజర్ ది డీసెంట్ నెంబర్ కంపేర్ టు హిట్ 3 ఫిలిం. ఇక తమిళనాడులో గేమ్ చేంజర్ ఫస్ట్ వీక్ ఈగాను 3.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ 3 3.5 కోట్ల గ్రాస్ నెంబర్ అయితే పెట్టింది. సో తమిళనాడులో గేమ్ చేంజరే విన్నర్. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఓవర్సీస్ లో కంప్లీట్ గా నాని డామినేషన్ అయితే చూడొచ్చు. శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ లేడు, తమన్ లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లేడు, పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు. కేవలం నాని అనే ఒకే ఒక బ్రాండ్ ఫస్ట్ వీక్ 12 కోట్ల వరకు షేర్ అయితే తీసుకొచ్చింది. ఇక గేమ్ చేంజర్ కూడా 12 కోట్ల వరకు షేర్ ని ఫస్ట్ వీక్ కలెక్ట్ చేయగా ఓపెనింగ్స్ లో చూసుకుంటే హిట్ 3 దే కంప్లీట్ డామినేషన్. గేమ్ చేంజర్ ఓవర్సీస్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కలెక్ట్ చేస్తే హిట్ 3 కి తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే కర్ణాటక, కేరళ అండ్ ఓవర్సీస్ లో హిట్ 3 సినిమా యునానిమస్ గా విన్నర్. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ని పక్కన పెట్టి చూస్తే నైజాం సీరియల్ లో కూడా ఇక తమిళనాడు అండ్ తెలుగు స్టేట్స్ లో కొన్ని చోట్ల మాత్రమే గేమ్ చేంజర్ విన్నర్ గా చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ ఫస్ట్ వీక్ ఈగాను 101 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ 3 53.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే బయర్స్ ని ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొచ్చింది. గేమ్ చేంజర్ రన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండడంతో ఖచ్చితంగా తెలుగు స్టేట్స్ లో కూడా చాలా చోట్ల హిట్ 3 దే డామినేషన్ గా చెప్పొచ్చు. సో రన్ కంప్లీట్ అయ్యాక కూడా కంపారిజన్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది హిట్ 3 వర్సెస్ గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. నెక్స్ట్ డే సినిమాల కంపారిజన్ వీడియో కావాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.